రైట్గా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో దళితులు కుతకుత, బడుగులు సలసల, కాంగ్రెస్ గడబిడ. ఇది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితికి అద్దం పడుతున్నటువంటి వార్తగా మనం చూస్తున్నాం. దళితులు ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం మోసం చేసింది అంటూ దళితులు వాడుతున్నారు. అలాగే బడుగులు సలసల, బీసీల లెక్క ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో అది ముమ్మాటికి తప్పుల తడక, కాకి లెక్క అంటూ బడుగులు సలసలాడిపోతున్నారు. అలాగే అదేవిధంగా కాంగ్రెస్ గడబిడ. సో అటు దళితులు, ఇటు బడుగులు, బీసీ వర్గాల నుంచి వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, తీవ్రమైనటువంటి నిరసన నేపథ్యంలో కాంగ్రెస్ గడబిడలాడిపోతుంది. ఇది ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితిగా మనం చూస్తున్నాం. కులగణన నివేదిక పైన సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. జనాభా తగ్గింపు పైన రగులుతున్న బహుజనులు దురుద్దేశపూర్వకంగానే చేశారంటూ మండిపడుతున్నారు. కాంగ్రెస్ తీరని ద్రోహం తలపెట్టింది అంటూ నిప్పులు చెరుగుతున్నారు. పోరాటానికి నడుం బిగిస్తున్నటువంటి కుల సంఘాలు ఒకవైపు అయితే ఎస్సీ వర్గీకరణ తీరుపై దండెత్తుతున్న దళితులు అన్యాయం జరిగిందంటూ ఇరు వర్గాల ఆగ్రహం. న్యాయమైన వాటా దక్కలేదు అంటున్న మాదిగలు ఎస్సీలను 3 గ్రూపులు ఎందుకు చేశారని ప్రశ్నిస్తున్నారు. కోటా కుదింపు పైన కన్నెర చేస్తున్నటువంటి మాలలు. ఇటు బీసీలు సంతృప్తిగా లేరు, అటు ఎస్సీలు సంతృప్తిగా లేనటువంటి పరిస్థితి. పలుచోట్ల సీఎం ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం, అన్ని వర్గాల ఆగ్రహంతో రాష్ట్రంలో వేడెక్కినటువంటి వాతావరణం. సంకుల సమరంలో చిక్కుకున్న రేవంత్ సర్కార్ ఎవరిని సంతృప్తి పరచని కులగణన వర్గీకరణ. చాలా ఆర్భాటంగా బీసీల కులగణన చేపట్టారు. గత కొద్ది నెలలుగా బీసీల కులగణన చేస్తున్నాం, బీసీల లెక్కలు తేలుస్తాం, రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారో ఒక సమగ్రంగా సర్వే నిర్వహిస్తామని కులగణన చేశారు. దాంట్లో ఒక కులగణనతో పాటుగా సామాజిక, ఆర్థిక, ఇలా రాజకీయ అనేక అంశాలతో ఒక లెక్క చేపట్టారు. ఆ లెక్క సరే నిజంగా సమగ్రంగా ఉందా, అందరినీ సంతృప్తి పరిచిందా అంటే ఏ ఒక్క బీసీ కూడా సంతృప్తిగా ఉండనటువంటి పరిస్థితి. అట్లా ఒక తప్పుడు లెక్కలతో, సంతృప్తి పరచన లెక్కలతో ఇటు బీసీలు, అటు వర్గీకరణ విషయంలో ఎస్సీలు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అధిష్టానం తీవ్ర ఆగ్రహం, ముఖ్యులకు ఢిల్లీ పిలుపు. సర్కారుపై హైకమాండ్కు ఫిర్యాదుల వెల్లువ. కులాల వారీగా చీలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వర్గీకరణపై రగులుతున్న దళిత వర్గం నేతలు, ఇప్పటికే హస్తినకు చేరుకున్న వివేక్ బృందం వర్గీకరణపై మరో కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేడు ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ కుమార్ గౌడ్. అసంతృప్త ఎమ్మెల్యేలతో మున్సి భేటీలో మార్పు ఉంది. ఉదయం 11 గంటలకు సీఎల్పీ సమావేశం. ఒక్కసారిగా హీట్ ఎక్కినటువంటి కాంగ్రెస్ రాజకీయాలు. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, తర్వాత ముఖ్య నాయకులలో కూడా ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు కూడా వర్గీకరణను పూర్తిగా వెల్కమ్ చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే బీసీ ఎమ్మెల్యేలు కూడా తమకు అన్యాయం జరిగింది అనేది అంతర్గతంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కూడా ఒక తీవ్రమైనటువంటి మదనం నెలకొన్న నేపథ్యంలో మొత్తానికి కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉక్కిరిబిక్కిరి అవుతుంది. సో దీంట్లో భాగంగా దీని నేపథ్యంలోనే అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. సో దాంతో వాళ్ళందరూ ఢిల్లీకి చేరుతున్నారు. ఇప్పటికే హస్తినకు చేరుకున్నటువంటి వివేక్ బృందం అని కూడా మనం చూస్తున్నాం. అలాగే అదేవిధంగా అసంతృప్త ఎమ్మెల్యేలతో మున్షి భేటీలో మార్పు ఉంది. మొన్న ఇటీవల చాలామంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు, రహస్యంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల పోకడ కొందరికి నచ్చగా, కొందరి పోకడ బాగా లేదు అంటూ వాళ్ళ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. తర్వాత ఇక లోపల అనేక ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకు అంతర్గతంగా సంబంధించి. సో వాటన్నిటి పట్ల పూర్తి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మొన్న రహస్యంగా 10 మంది ఎమ్మెల్యేలు భేటీ కావడం, ఒక అసమ్మతి రగులుకోవడం అనేది మనం చూసాం. సో దాంట్లో భాగంగా వాళ్ళందరితో కూడా దీపాదాస్ మున్షి భేటీ ఉండి ఆ భేటీలో మార్పు అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. ఉదయం 11 గంటలకు సీఎల్పీ సమావేశం. ఒక్కసారిగా కాంగ్రెస్ రాజకీయాలు వేడెక్కాయి. డిప్యూటీ సీఎం బీసీలకు ఇవ్వాలి, మరో 3 మంత్రి పదవులు ఇవ్వాల్సిందే. బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల డిమాండ్. రాహుల్ గాంధీని కలిసేందుకు యత్నం. అసమ్మతి. అగ్రవర్ణ ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోకపోవడం పైన బీసీలు గుర్రుగా ఉన్నారని. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే కాంగ్రెస్ పార్టీలు చిచ్చుపెట్టినట్టు తెలిసింది. రాష్ట్రంలో బీసీల లెక్కలు తేలిన నేపథ్యంలో జనాభాకు తగ్గట్టుగా తమకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరో 3 మంత్రి పదవులు ఇవ్వాలని బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్న సమాచారం. ఇదే డిమాండ్తో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవాలని, పార్టీ నేతలపై ఒత్తిడి తేవాలని బీసీ ప్రజాప్రతినిధులు నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సో ఇట్లా అంటే అన్ని వర్గాలు ఇప్పుడు బీసీలు ఒక పక్క రగిలిపోతున్నారు, బడుగులు, తర్వాత ఎస్సీలు కూడా అదేవిధంగా వ్యతిరేకత విషయంలో, వర్గీకరణ విషయంలో వ్యతిరేకిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో బీసీ ఎమ్మెల్యేలు, తర్వాత ఎస్సీ ఎమ్మెల్యేలు ఈ రకంగా వర్గాలుగా చీడిపోవడంతో అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కకు ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం లేకపోవడంతో ఇప్పుడు మొత్తం ఫైనల్గా కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా కాంగ్రెస్ గడబిడ ఆడిపోతున్న పరిస్థితి. మాలలకు కొమ్ము కాస్తున్న సర్కార్. ఎస్సీలను 3 గ్రూపులుగా ఎలా నిర్ణయించారు? ఖర్గే, కొప్పులరాజు, భట్టి, వివేక్ లాబీకి లొంగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ మాదిగల వ్యతిరేకి అంటూ ఎర్రవల శ్రీనివాస్, ఎస్సీ ఉపకులాల్లో చిచ్చుపెట్టే కుట్రాండు గోల బాలరాజు.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు కాంగ్రెస్ వెన్నుపోటు, అసమగ్ర కులగణనతో అన్యాయం, కామారెడ్డి డిక్లరేషన్ బుట్టదాఖలే. తెలంగాణ ప్రజలకు రాహుల్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి. బీసీలకు 42% కోటా ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్కు లేదని తేలింది. బీసీ జనాభా తగ్గి అగ్రవర్ణాల జనాభా ఎలా పెరుగుతుంది? రాహుల్కు లేఖలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం. చట్టసభల సాక్షిగా బీసీలకు మోసం. ఫిబ్రవరి 4 బీసీలందరికీ దుర్దినం. కావాలని బీసీ జనాభా తగ్గించిండ్రు, సభల్లో మా గొంతు నొక్కిండ్రు అంటూ మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది. సర్కారు కులగణన కుట్రపైన గలమెత్తిన పార్టీ. కులగణన అసమగ్రం, లెక్కలపై బీసీ కమిషన్ తీవ్ర అభ్యంతరం. హైదరాబాద్లో అసంపూర్తిగా సర్వే, అర్బన్ ఏరియాలో సైతం ఇదే పరిస్థితి. దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కూడా సూచిస్తున్నారు. వర్గీకరణలో మాదిగలకు అన్యాయం జరిగిందంటూ మందకృష్ణ మాదిగ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం టోటల్గా సమగ్రంగా చూద్దాం. బీసీలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమగ్ర కులగణనతో అన్యాయం. తెలంగాణ ప్రజలకు రాహుల్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి. బీసీలకు 42% కోటా ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్కు లేదు అని తేలిపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ బుట్టదాఖలు చేయడమే లక్ష్యమా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అనేది చాలా ఆర్భాటంగా చేశారు. ఆ రోజు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% కోటా ఖచ్చితంగా అమలు చేస్తాం, అది కూడా 6 నెలల్లో అమలు చేస్తాం అనేది బీసీ వర్గాలకు కాంగ్రెస్ పార్టీగా ఆనాడు ఇచ్చినటువంటి అతి ముఖ్యమైన ప్రధానమైన హామీ. అప్పటిదాకా 23% ఉన్నటువంటి ఆ కోటాని 42% దాకా పెంచుతామన్నారు. కానీ ఇప్పుడు ఫైనల్గా బీసీల జనాభా తగ్గించడం, ఆ 42% కోటా విషయాన్ని కేంద్రం చేతిలోకి నెట్టేయడం, తర్వాత మేము పార్టీ పరంగా ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ఇస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన పట్ల బీసీలు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. బీసీల గొంతు కోసిన కాంగ్రెస్ అసెంబ్లీ సాక్షిగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్కు లేదని తేలిపోయిందంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తుంగలు తొక్కి పార్టీ పరంగా సీట్లు ఇస్తామని చేతులెత్తేయడం మోసమే అంటూ ఆయన ధ్వజమెత్తారు. బీసీలు తగ్గి అగ్రవర్ణాలు పెరగడం ఏంటి అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. కులగణనలో దొరికిన దారుణమైన తప్పులను సవరించాల్సిన బాధ్యతను మరిచి బంతిని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తే సహించే ప్రసక్తి లేదంటూ ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్లో బీసీలు సీఎం ఎందుకు కాలేదు? బీసీల పట్ల మీ పార్టీ చిత్తశుద్ధి ఇదేనా? బీఆర్ఎస్లో 3 ప్రోటోకాల్ పదవులు ఉంటే 2 బీసీలే, ఇది మా పార్టీ నిబద్ధత. టీపీసీసీ చీఫ్కు కేటీఆర్ చురక. బడుగుల ధర్మాగ్రహం, కులగణన నివేదికపైన సర్వత్రా విమర్శ. సొంత పార్టీ నేతల్లోనూ తీవ్ర అసంతృప్తి. 42% పై తగ్గడంతో మరింత ఆజ్యం. తీరని ద్రోహం తలపెట్టిందంటూ నిప్పులు. పోరాటానికి సై అంటున్న కుల సంఘాలు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా ఎందుకు తగ్గింది? కులగణనలో కులాల వారి లెక్కలేవి? అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చర్చ ఎందుకు పెట్టలేదు? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను ఎందుకు విస్మరిస్తున్నారో? చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని తీరా పార్టీ పరంగా ఇస్తామనడైంది. ఇవి బీసీ వర్గాల నుంచి కాంగ్రెస్ సర్కారుకు ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ యూటర్న్. కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు పాత్ర. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సర్కారు దగా. కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కులగణన నివేదికపైన భగ్గుమన్న బీసీలు. నల్గొండలోని గడియారం సెంటర్లో కులగణన రిపోర్టు ప్రతుల్ని దహనం చేస్తున్న బీసీ సంఘాల నాయకులు. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న బీసీ హక్కుల సాధన సమితి సభ్యులు. ఇట్లా ఎక్కడా కూడా బీసీలు సంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. సమర్థించుకోలేక ఆపసోపాలు. కులగణన సర్వే నివేదికపై బీసీలతో పాటు సొంత పార్టీలోనే అసమ్మతి. దిక్కు తోచని స్థితిలో కాంగ్రెస్. మీడియా సమావేశాలు పెట్టి మంత్రులు, పార్టీ నేతల హడావిడి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ హాల్లో ప్రజెంటేషన్. సంతృప్తి చెందని బీసీ నేతలు. ఉపకులాల వారీగా వివరాలు వెల్లడిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. పొరపాట్లుంటే సరిచేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్లోనే మాట్లాడాలి. నవీన్ వ్యాఖ్యలను ఆయన విచక్షణకే వదిలేస్తున్నా అంటూ సీతక్క చేసినటువంటి కామెంట్స్ చూడొచ్చు. సో ఇట్లా మొత్తం అసమగ్రంగా ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తమవుతుంది అన్ని చోట్ల నుంచి. బడుగులకు బీఆర్ఎస్ అండా. సర్కారు కులగణన కుట్రపైన గలమెత్తిన పార్టీ. కామారెడ్డి డిక్లరేషన్ బుట్టదాఖలపై కన్నెర్ర. కాంగ్రెస్ తప్పు దిద్దుకోకపోతే ఉద్యమమే అంటూ బీఆర్ఎస్ పార్టీగా హెచ్చరిక చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా అటు బీసీలు ఇటు ఎస్సీలు కూడా తీవ్రంగా అసంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాల పట్ల. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మోసం అంటూ మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి. బీసీలను దగా చేసిన కాంగ్రెస్ సర్కార్ అంటూ పుట్ట మధుకవర్ మాజీ ఎమ్మెల్యే. కాంగ్రెస్ దగా బట్టబయలు. చట్టసభల సాక్షిగా బీసీలకు మళ్లీ మోసం. ఫిబ్రవరి 4న బీసీలందరికీ ఒక దుర్దినంగా అభివర్ణిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కావాలనే బీసీ జనాభాను తగ్గించారు. అసెంబ్లీ మండలిలో మా గొంతు నొక్కారు. ఓ సామాజిక వర్గం జనాభా పెంచి చూపారు. మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి 15 రోజుల్లో రీసర్వే మొదలు పెట్టండి అంటూ గంగుల. బీసీలకు ఇన్జస్టిస్ డే అంటూ కేపీ వివేకానంద. చట్టబద్ధత చేసేదాకా విడిచిపెట్టమంటూ ఎల్ రమణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. బీసీలకు మొండి చెయ్యే 43% రిజర్వేషన్ కష్టమే. స్థానిక ఎన్నికలపై సందిగ్ధంలో సర్కార్. బీసీలకు ముందు చేయంటూ నమస్తే చెప్పిందే నిజమైంది అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపైన రేవంత్ రెడ్డి దగా. పార్టీ పరంగా టికెట్లు ఇస్తామనడం మోసం అంటూ ఆర్ కృష్ణయ్య తీవ్రంగా మండిపడుతున్నారు. బీసీ రిజర్వేషన్లపైన సీఎం రేవంత్ రెడ్డి దగా చేశారని, చట్టపరంగా కాకుండా పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇస్తామనడం మోసపూరితమంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. బీసీ జనాభా ఎందుకు తగ్గింది? బీసీలను అవమానించేందుకే అసెంబ్లీ పెట్టారు. బీఆర్ఎస్
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్వే జాబితాలు కాకి లెక్కలంటూ దాస్యం వినయ్ భాస్కర్. కాంగ్రెస్ నేతల్ని నిలదీయాలంటూ కోరుకంటి చందర్. ఓటర్ల సంఖ్యకు సర్వే తేడా అంటూ అంజయ్ యాదవ్. బీసీలకు చట్టబద్ధ రిజర్వేషన్లు ఇవ్వాలి అంటూ జైపాల్ యాదవ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సీఎం పీఠం కోసమే ఫేక్ సర్వే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కులగణన కాదు. బీసీలకు 42% చట్టబద్ధ రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. సో ఇట్లా అన్ని చోట్ల నుంచి కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం చేసినటువంటి బీసీ కులగణన లెక్కల పట్ల. అలాగే వర్గీకరణ విషయంలో కూడా ప్రభుత్వం చాలా ఇష్టారీతిగా వ్యవహరించిందంటూ అటు ఎస్సీలు కూడా పూర్తిగా సంతృప్తిగా లేనటువంటి పరిస్థితి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పత్రికల్లో వచ్చినటువంటి మిగతా వార్తలు చూద్దాం. ఎస్సీ ఉపకులాల మధ్య చిచ్చుబెట్టే కుట్ర. 11% రిజర్వేషన్ దక్కేదాకా పోరాడతాం. మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు హెచ్చరిక. సుప్రీంకోర్టు తీర్పే కాంగ్రెస్ మెడలు వంచింది. బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మీడియాతో మాట్లాడుతున్న ఎర్రోల శ్రీనివాస్, చిత్రంలో మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు, బీఆర్ఎస్ నేతలు బొమ్మెర రామూర్తి, నరేందర్. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే సీఎం రేవంత్ రెడ్డి ఉపకులాల మధ్య చిచ్చు రగిలించేందుకు యత్నిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 7న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తలపెట్టిన 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమానికి వాయిదా వేయించడంలో రేవంత్ సర్కార్ సఫలమైందని ఎద్దేవా చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ ఎప్పుడు మాదిగలకు వ్యతిరేకమైన ఎర్రోల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎప్పుడు మాదిగలకు వ్యతిరేకమని సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ మెడలు వంచిందని ఎర్రోల శ్రీనివాస్ చెప్పారు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం రాజ్యాంగ సవరణ ఎందుకు చేయలేదంటూ ఆయన నిలదీశారు. వర్గీకరణ తీర్మానం ఘనత కేసీఆర్దే. ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. 3 గ్రూపులుగా ఎలా నిర్ణయించారు? ఖర్గే, కొప్పుల రాజు, భట్టి, వివేక్ లాబీకి లొంగిన రేవంత్ రెడ్డి. మాలలకు కొమ్ము కాస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నిబంధన ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేశారో ఆయా కులాలని 3 గ్రూపులుగా ఎలా నిర్ణయించారో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందిన కొన్ని కులాలను గ్రూప్ 1లో ఎలా చేర్చారని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎన్నో ఏళ్లుగా కుల వివక్ష అనుభవిస్తున్న మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిన్న ఈ మేరకు ఆయన మాట్లాడారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, పక్కన జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎర్రోల శ్రీనివాస్, బొమ్మెర రామూర్తి. ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. ఓయూలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న విద్యార్థి నాయకులు వర్గీకరణ బిల్లు ఆపాలని డిమాండ్. ఉస్మాన్ యూనివర్సిటీ ఎస్సీ వర్గీకరణ తీరు సరిగా లేదంటూ తెలంగాణ మాల విద్యార్థి జేఏసీ తరపున అక్కడ దిష్టిబొమ్మ దహనం చేశారు. వర్గీకరణలో మాదిగలకు అన్యాయం. అభివృద్ధి చెందిన ఎస్సీ కులాలకే మళ్లీ పట్టం కట్టారు. మాదిగలకు 11% రిజర్వేషన్లు కల్పించాల్సిందే. రిజర్వేషన్లు తగ్గుతాయని సీఎంకు ముందే తెలుసు. మంత్రి దామోదర రాజనరసింహను బర్తరఫ్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. మాదిగల ప్రయోజనాలు దెబ్బ తీసేందుకు వివేక్ కుట్ర. పంబల కులాన్ని ఎస్సీ ఏ గ్రూప్లో ఎలా చేర్చారు? కాంగ్రెస్ ప్రభుత్వంపై మందకృష్ణ మాదిగ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మాలల ప్రాతినిధ్యం పెంపునకు వివేక్ కుట్ర చేశారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణను అడ్డుకోలేమని గ్రహించి చివరి ప్రయత్నంగా మాలల ప్రాతినిధ్యం పెరగాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే తమకు 11% కల్పించాల్సిన రిజర్వేషన్లను 9%కి తగ్గించారంటూ తెలిపారు. ఇప్పటికైనా లోపాలని సవరించుకోవాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. షమీం అఖ్తర్ వ్యక్తిగతంగా క్రిమిలేర్ ఉండాలని సూచించాలని గుర్తు చేశారు. ఎమ్మెల్యే వివేక్ గతంలో మాదిగా మాలలతో పాటు నేతగాని కులానికి కార్పొరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఇప్పుడు నేతకారులను వర్గీకరణలో వాటా కావాలని ఎందుకు కోరలేదో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాలల్ని మోసం చేసింది. మాలా సంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న మాల సంఘాల జేఏసీ నాయకులు. సో ఇట్లా అటు బీసీ వర్గాలు ఇటు ఎస్సీ వర్గాలన్నీ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వర్గీకరణ విషయంలో ఈ రకంగా ఆగ్రహావశలు వ్యక్తమవుతాయి. అదేవిధంగా బీసీల విషయంలో తేల్చినటువంటి లెక్క మీద తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సో బీసీలో లెక్క పూర్తిగా తప్పుడు లెక్క చూపించారంటూ బీసీలు ఎక్కువగా అంటే దాదాపుగా 50%కి పైగా ఉన్నారు. కానీ 46.25%కి పరిమితం చేసి ప్రభుత్వం ఒక కాకి లెక్కలు చూపించింది అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేర్ అమలు చేయాలి తెలంగాణ మాదిగ మహాకూటమి డిమాండ్ అని ఈ వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇక రైతులు తగ్గారు, భూమి పెరిగింది. రైతు భరోసా గణాంకాల్లో గందరగోళం నెలకొందని వార్త చూస్తున్నాం. గతంతో పోలిస్తే తగ్గిన 1,00,000 మంది రైతులు. విస్తీర్ణం 5.92 లక్షల ఎకరాలు పెరుగుదల. ఇది ఎలా అంటున్న నిపుణులు పెట్టుబడి సాయం లెక్కలపైన తీవ్రంగా అనుమానాలు పెరిగిపోతున్నాయి. రైతు భరోసా పంపిణీలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలు గందరగోళంగా ఉన్నాయి. ఎకరం భూమిని పరిమితిగా తీసుకున్నప్పుడు రైతుల సంఖ్య తగ్గితే
ఆ మేరకు భూమి విస్తీర్ణంలో మార్పు ఉండకూడదు. రైతుల సంఖ్య పెరిగితే భూమి విస్తీర్ణం కూడా పెరగాలి. కానీ ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో రైతుల సంఖ్య తగ్గితే భూమి విస్తీర్ణం పెరిగింది. మరి పెరిగిన భూమి ఎవరి పేరున ఉంది, ఏ విధంగా పెరిగింది అనేది అంతు చిక్కని ప్రశ్న అంటూ ఈ వార్త చూస్తున్నాం. ఇప్పటికీ మట్టి రాలిన మట్టిపులు 418 మంది, 2 మిర్చి రైతుల ఆత్మహత్య, దిగుబడులు రాక అప్పులు తీర్చలేక మనస్తాపం. మహబూబాబాద్, హనుమకొండ జిల్లాల్లో ఈ విషాదం నెలకొంది. ఓవైపు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రైతులు ఎందుకు ధైర్యం చెడిపోతున్నారు, ఎందుకు ఆత్మహత్యల బాట పడుతున్నారు, ప్రభుత్వం ఆత్మహత్యల్ని ఎందుకు నివారించలేకపోతుంది, అసలు ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి విషయాన్ని కూడా ఎందుకు అడ్రస్ చేయలేకపోతుంది, వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడట్లేరు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఎకరం వరకు రైతు భరోసా జమ చేశామంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. 17.03 లక్షల రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం అందింది అన్నారు. కానీ ఇట్లా ఒక ఎకరం వేసుకుంటూ పోతే ఎప్పుడు వేస్తారు రైతు భరోసాకు సంబంధించి? ఎందుకంటే ఒక స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ లేవు. రైతు భరోసా అనేది ప్రభుత్వం చెప్పినటువంటి మాట సరే 15,000 నుంచి 12,000కు కుదించడమే పెద్ద మోసం అయితే, రైతులందరికీ ప్రాపర్గా రైతు భరోసా పడకపోవడం అనేది ఇంకా పెద్ద మోసంగా చెప్తున్నారు. ఎందుకంటే అన్ని గ్రామాలకు ఒకేసారి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే ఎకరం చొప్పున, 2 ఎకరాల చొప్పున, 3 ఎకరాల చొప్పున అట్లా అన్ని గ్రామాలకు, అన్ని రైతులకు ఒకేసారి పడుకుంటూ వెళ్ళాలి. కానీ ఇప్పుడు మండలంలో ఒక గ్రామం మాత్రమే యూనిట్గా తీసుకున్నారు. ఆ ఒక్క గ్రామంలోనే కంప్లీట్ చేయడానికి ఇంత సమయం పడితే ఇంకా ఒక్కొక్క గ్రామం పెరుక్కుంటూ ఎట్లా వెళ్ళాలి? అట్లా మండలం ఎప్పుడు కంప్లీట్ కావాలి, జిల్లా ఎప్పుడు కంప్లీట్ కావాలి, రాష్ట్రం ఎప్పుడు కంప్లీట్ కావాలనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. 2 మిర్చి రైతుల ఆత్మహత్య, ఇప్పటికే రాలిన మట్టి పూలు సంఖ్య 418 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఎంత విషాదకరంగా ఉందో పరిస్థితి, ఎంత దయనీయంగా పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. దిగుబడులు రాక అప్పులు తీర్చలేక మనస్తాపం. హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలో ఈ విషాదం జరిగింది. రైట్, ఇక మరొక వార్త చూస్తే 2 గ్రామాల్లో డంపింగ్ యార్డుకు సంబంధించి 2 ఊర్లను ఎత్తిన డంపింగ్ యార్డు ఏర్పాటును అడ్డుకున్న నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల ప్రజలు రాత్రికి రాత్రి డంపింగ్ యార్డుకు రోడ్డు వేసిన జీహెచ్ఎంసీ నిరసనగా ఎన్హెచ్పై బైఠాయించిన స్థానికులు, రైతులు, పోలీసు పహారాలో పలు గ్రామాలు భయం గుప్పిట్లో ప్రజలు. స్థానికుల మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యే సునీతాతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకుల్ని అరెస్టు చేశారు పోలీసులు. ప్యారానగర్ అటవీ ప్రాంతంలో డంపింగ్ యార్డు వద్దంటూ ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకుంటున్నటువంటి పోలీసు బలగాలు. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల ప్రజలకు మద్దతుగా ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే సునీతారెడ్డి బీఆర్ఎస్ నాయకుల్ని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు పట్ల తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరెస్టుల్ని ఖండించారు. సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదలలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న గ్రామస్తుల ఫోటో చూస్తున్నాం. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు. ఎమ్మెల్యేలకు నిరసన తెలిపే హక్కు లేదా? సునీతా లక్ష్మారెడ్డిని తక్షణమే విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అపరిమిత ఎమర్జెన్సీ నడుస్తోంది. ప్రజాప్రతినిధుల అక్రమ అరెస్టులు ఎందుకు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే సునీత అరెస్టు దుర్మార్గం, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజం. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్న కాంగ్రెస్ అంటూ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు కన్నా యూరియా తిప్పలే ఎక్కువ. రోజుల కొద్దీ తిరుగుతున్న రైతులు. ఎల్లారెడ్డిపేట, పెద్దలింగాపూర్లో బారులు తీరిన అన్నదాతలు. సరిపడా అందగా నిరాశతో వెలుదిరిగినటువంటి రైతులని వార్త చూస్తున్నాం. చెన్నూరులో పత్తి రైతుల ధర్నాని మరొక వార్త చూడొచ్చు. ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మా జీతాలు ఎప్పుడు ఇస్తారు? టీవీపీ సిబ్బంది నిరసన. మరోపక్క ఎన్హెచ్కు భూములు ఇవ్వమంటూ సర్వే అధికారులని అడ్డుకున్నటువంటి తండావాసులని మరొక వార్త చూస్తున్నాం. రైట్గా మాజీ సర్పంచ్ని నిన్న అరెస్ట్ చేసినటువంటి వైనం కూడా మనం చూడొచ్చు. మాజీ సర్పంచ్ని నిన్న అరెస్ట్ చేశారు. వాళ్ళు పెండింగ్ బిల్లులకు సంబంధించి మాజీ సర్పంచ్ల చెలో సెక్రటరేట్ ఉద్రిక్తం. సచివాలయంలోకి వెళ్లేందుకు జేఏసీ నాయకుల విఫలయత్నం. పోలీసుల అడ్డగింత. అక్రమ అరెస్టులకు భయపడబోమంటూ మాజీ సర్పంచ్లు తేల్చి చెబుతున్నటువంటి మాట మనం చూస్తున్నాం. విప్లను అభినందించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. శాసనమండలి విప్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, శాసనసభలో విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద బుధవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు విప్గా అవకాశం కల్పించినందుకు వారు ఎర్రవెల్లిలోని నివాసంలో కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా వారికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పూటకో మాట మార్చే కాంగ్రెస్ను నమ్మొద్దు. 6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ సర్కారు విఫలం. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అరిగోసపడుతున్న రైతులు, ప్రజలు. నవాబ్పేటలో రైతు ధర్నాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. బీఆర్ఎస్లోకి కాంగ్రెస్, బీజేపీ నాయకుల వలసలంటూ సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి చాలామంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాజీ మంత్రి ఎమ్మెల్యే సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు.
మాజీ సర్పంచ్ల అరెస్టు అక్రమం అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సీఎం రేవంత్ అవగాహన లేని మాటలు, ఒక్క పథకం కూడా అమలు కాలేదు, బీసీ రిజర్వేషన్ అమలు చేయాల్సిందే, 10న కేటీఆర్ ఆధ్వర్యంలో రైతు ధర్నా ఉంటుందంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక మిగతా వార్తలు చూస్తే బంగారం దారెటు, ధరలు పెరుగుతాయా తగ్గుతాయా డైలమాలో కొనుగోలుదారులు ఉన్నారు. ఇప్పటికే ఆల్ టైమ్ హైలో రేట్లున్నాయి. పెట్టుబడులపై నిపుణుల మాట ఏంటి అని ఈ వార్త చూస్తే హైదరాబాద్లో తులం బంగారం 87,000 చేరుకున్నటువంటి వార్త మనం చూస్తున్నాం. గాజాను స్వాధీనం చేసుకుంటాం, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అనంతరం ట్రంప్ సంచలన ప్రకటన. పాలస్తీన్లు యుద్ధ ప్రాంతం వీడి ఈజిప్టు, జోర్డాన్ దేశాలకు వలస వెళ్లాలని ప్రతిపాదన. తీవ్రంగా వ్యతిరేకించిన మిత్ర దేశాలు ఆమోదించబోమన్న హమాస్, హౌతీలని వార్త చూడొచ్చు. రైట్, ఇక మిగతా వార్తలు చూస్తే తెలంగాణ టుడే, కాంగ్రెస్ గ్యాంబిల్ ఆన్ బీసీ రిజర్వేషన్స్ బ్యాక్ ఫైర్స్ అని వార్త చూస్తున్నాం. బీసీ లీడర్స్ వాంట్ గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ 42% కోటా ఇన్ అప్కమింగ్ లోకల్ బాడీ పోల్స్ అని వార్త చూస్తే బీజేపీ సెట్ ఫర్ బిగ్ కమ్బ్యాక్ ఇన్ ఢిల్లీ అంటూ బీజేపీకే పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయంటగా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ని రిఫ్లెక్ట్ చేస్తూ హెడ్లైన్ మనం చూస్తున్నాం. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.